హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఈ వీడియోలో మనం ప్రోమో అనాలిసిస్ చేద్దాం. అట్లనే సెకండ్ వీక్ ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు మాట్లాడుకుందాం. సో కొత్త వస్తున్నారు, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి. మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్ గురించి టకటక చెప్పుకుంటే దాని తర్వాత ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఏ పోల్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, అన్అఫిషియల్గా ఎక్కడ చూసుకున్నా, స్ట్రా పోల్స్ ఏ పోల్స్ చూసుకున్నా నిఖిల్ మాత్రం 23 to 25%తో టాప్లోనే ఉన్నాడు. మనోడైతే ఈ వీక్ సేఫ్ అనుకోండి మ్యాక్స్. విష్ణుప్రియ వచ్చేసి 20 to 22 20 నుంచి 22%తో అయితే విష్ణుప్రియ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. దాని తర్వాత నాగమణికంట 12.5 to 13%లో థర్డ్ పొజిషన్లో ఉండు. ఫోర్త్ పొజిషన్లో మాత్రం నైనిక ఉంది. నైనికకు మంచి ఓటింగ్ ఉంది. అసలు యాక్చువల్గా శేఖర్ భాష అనుకోవచ్చు, బట్ ఫోర్త్ పొజిషన్లో నైనిక ఉంది. కొన్ని స్ట్రా బౌల్స్లలో పృథ్వీ గిడంగా ఉన్నాడు. సో చూద్దాం, పృథ్వీకి ఏమన్నా నిన్నటి ఎపిసోడ్ కలిసి వచ్చిందా అని మీకేమని అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో తెలుపండి. నిన్న ఎంతో కొంత పృథ్వీకే తుప్పాస్ నామినేషన్లో రీజన్స్ చెప్పేసి నామినేట్ చేసిరని నాకు అనిపించింది. సో ఆ విధంగా మరి పృథ్వీకి ఏమన్నా ఓటింగ్ పడుతుందా, లేకపోతే సోనియా తమ్ముడు అన్న అని సాగొడుతుంది. సోనియా సపోర్టు పృథ్వీకి అండ్ నిఖిల్కి పడుతుంది కాబట్టి వీళ్ళ సోనియా ఫ్యాన్స్ ఏమన్నా పృథ్వీకి వేస్తురా చెప్పండి, మీకేమనిపిస్తుందో చెప్పండి. నైనికాకి అయితే మంచి ఓటింగే 9 to 10% పడుతుంది. అండ్ కొన్ని స్టాప్ పోల్స్లలో 9 to 10 పృథ్వీ గిడంగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యవంకి శేఖర్ భాషకి 8 to 9 ఈ గ్రాఫ్లో మాత్రం వీళ్ళకి ఓటింగ్ పడుతుంది. అండ్ డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం పృథ్వీ అండ్ నాకు అనిపిస్తుంది అన్ని స్టాప్ పోల్స్లో కన్సిడర్ చేసుకుంటే ఆదిత్యవం, సీత, శేఖర్ భాష, పృథ్వీ ఇలా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మీరు ఓటేసుకోండి. అఫిషియల్లీ ఆర్ అన్అఫిషియల్లీ మనం థర్స్డే ఈవినింగ్ కానీ ఫ్రైడే మార్నింగ్ కానీ మొత్తం ఎవరు ఎలిమినేట్ అవుతారో పక్కా చెప్పేస్తాం. ఎందుకంటే అప్పటికి మనకి అఫిషియల్ ఓటింగ్ రిజల్ట్ అంటే ఇంత కానీ కాదు, కానీ టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు అయితే చెప్పగలుగుతాం. యాజ్ ఆఫ్ నౌ డేంజర్ జోన్లో ఉన్నది కిరాక్, సీత, ఆర్జే శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం గారు. పృథ్వీ గిడంగా డేంజర్ జోన్. ఇఫ్ సోనియా అవుట్స్ పడితే పృథ్వీ సేఫ్. ఈ వీక్ 100 to 200% సేఫ్. ఒకవేళ సోనియా అవుట్స్ పడకపోతే కష్టం. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఉన్న వాళ్ళలో డేంజర్ జోన్లో కిరాక్, సీత, ఆదిత్యవం, శేఖర్ భాష వీళ్ళు ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకొని మాత్రం మర్చిపోకండి. ఇంకా 2 days ఉంది. సో గట్టిగా మాత్రం ఓట్లు గుద్దుకోండి. అయినా ఈ సీజన్లో ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరున్నారా అనుకుంటారా? సో మీ ఫేవరెట్స్ అంటే ఇప్పటివరకు మీరు చూసిన గేమ్ ప్రకారం ఎవరికి ఓటు వేయాలనిపిస్తే గలకి వేసుకోరు బై. నిఖిల్ ఎట్లయినా సేఫ్, విష్ణుప్రియ ఎట్లయినా సేఫ్, నాగమణికంట ఎలాగూ సేఫ్. వాళ్ళు కాకుండా నైనిక, ఆదిత్యవం, పృథ్వీ, సీతక్క అండ్ కిరాక్, సీత అండ్ ఆదిత్య ఓం వీళ్ళలో ఎవరికన్నా మీ ఓటును వేసుకోండి. సో కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ తెలుపండి, ఎవరు మీ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో ఫేవరెట్ అయ్యారని. సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో నిన్న ఎపిసోడ్ తర్వాత కంటిన్యూ అయిన ప్రోమో. బిగ్ బాస్ సోఫా మీద కూర్చోమంటాడు. ఒక్కొక్క క్లైన్ లీడర్ని ఏమంటాడు, మొత్తం ఉన్న సరుకులు మొత్తం రేషన్ మొత్తం తీసుకుపోయాడు కదా స్టోర్ రూమ్లోకి. సో మీ రేషన్ మీరే సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీ రేషన్ మీరు సంపాదించుకోవాలి. 3 క్లైన్ లీడర్స్ 4 బ్రజర్లు మోగిస్తా. ఫస్ట్ బ్రజర్ అప్పుడు హైయెస్ట్ క్లైన్ అయినా యష్మి పోవాలి, సెకండ్ బజర్ అప్పుడు నైనిక పోవాలి, థర్డ్ బజర్ అప్పుడు నిఖిల్ పోవాలి. పోయి మొత్తం సూపర్ మార్కెట్ అరేంజ్ చేసిర్రు ఎక్కడ యాక్షన్ రూమ్లో. సో ఎవరికి కావాల్సిన సామాను వాళ్ళు తీసుకోవాలి. సో 4th బజర్ మోగేసరికి తీసుకున్నవన్నీ ఆపేసేయాలి. సో 4 బజర్స్ పెట్టిండు బిగ్ బాస్. 4 బజర్స్లో ఎవరికి కావాల్సిన ఐటమ్లు వాళ్ళు తీసుకురు. 4 బజర్స్ తర్వాత చికెన్ అయితే తీసుకోలేదంటే ఒక 10 seconds ఏమో అడిగితే చికెన్ అయితే తీసుకురు. వచ్చిర్రు, అమ్మయ్య రేషన్ వచ్చేసిందని వీళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. రేషన్ అయితే సంపాదించుకున్నాను. బిగ్ బాస్ ఆడొక టిస్ట్ పెట్టి ఏమంటాడంటే, మీరు తెచ్చుకున్న రేషన్ ఓకే, అది ఆడ వదిలిపెట్టిపోర్రి, ఇప్పుడు మీకు టాస్కులు ఉంటాయి. 3 క్లైన్ల నుంచి 3 క్లైన్ల నుంచి వస్తారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి రేషన్ దొరుకుతుంది, గెలవని వాళ్ళకు రేషన్ ఉండదు అని బిగ్ బాస్ చెప్పేస్తాడు. అమ్మ బత్తాయో అంటే ఆ విధంగా హౌస్మేట్స్ ఫీల్ అవుతారు. సో బిగ్ బాస్ ఒకటి టాస్క్ పెడతాడు, ఏదో లెమన్ టాస్క్ ఏదో పెడతాడు. అదే మీకు ప్రోమోలో చూపించారు కదా బ్యాలెన్సింగ్ చేసేది. సో ఆ లెమన్ టాస్క్లో యష్మి క్లైన్ నుంచి చేసి అభయ్ అండ్ పృథ్వీ వస్తారు. అండ్ నైనిక క్లైన్ నుంచి నబిల్ అండ్ సీత వచ్చింది. అండ్ నిఖిల్ టీంలో ఉన్న ఇద్దరే మణికంఠ అండ్ నిఖిల్ వచ్చారు. ఈ టాస్క్లో మాత్రం యష్మి క్లైన్ విన్ అయింది, సర్కుల్ గెలుచుకుంది.
ఆ సరుకులతో వీళ్ళు వంట చేసుకుంటుంటే మన సోనియా ఒక ఏడుపు ఏడిచింది, నాన్న అంటే మనమే తింటున్నాం వాళ్ళకి పెడతలేమని ఒక ఏడుపు ఏడిచింది. ఏడిసరికి అమ్మని అమ్మ ఏంద్రా బాబు అనుకున్నా నేను. నాకే ఇట్లా ఎందుకు ఏడుస్తుంది అనిపించింది. బట్ వాళ్ళకి మళ్ళీ ఇంకో టాస్క్ కన్సిడర్ చేశారు, అంటే ప్రోమోల వరకు అక్కడ ఇచ్చారు. ఈవినింగ్ ప్రోమో ఏమొస్తుందో చెప్తా అంటే ఇంకో టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో కిరాక్ సీత నైనికా క్లాన్ విన్ అవుద్ది. వాళ్ళు తెచ్చుకున్న రేషన్ వాళ్ళు తీసుకొని వండుకొని తినొచ్చు. బట్ మిగిలింది నిఖిల్ టీము. మణికంఠ ఓడిపోయిండు. సో మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు ఈ వీక్ మొత్తం రాగి సంగటి, రాగి ముద్ద, రాగి రొట్టె అన్నీ అంటే రాగి పిండితో వండుకొని తినాలి. ఇది బిగ్ బాస్ పెట్టిన పనిష్మెంట్. అంటే రేషన్ విషయంలో అయిపోయి కథం, ఫుడ్ సరిగా లేక, బెడ్ సరిగా లేక, తిండి సరిగా లేక రచ్చ అవుతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో షేర్ చేయండి. వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయి. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టయితే వీడియో ఎండ్ చేయండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేయండి. అక్కడ ఫాలో అయిపోండి, అప్డేట్స్ తెలుసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.